బ్యాంక్ నిఫ్టీలో అయినా నిఫ్టీలో మూవ్మెంట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉందండి. ఓకేనా, అది అప్ సైడ్ మూవ్ వచ్చా డౌన్ సైడ్ మూవ్ వచ్చా అనేది చెప్పాం కదా. ఆ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మన మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది కదా. మొన్న ఫ్రైడే రోజు ఆ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ మనకు కదిలియద్దు, మన జోన్లోకి వస్తేనే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నామండి. ఆ వీడియోలో చెప్పాను. డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయా లేదా అనేది చూద్దామండి. ఓకే, మనం ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ గమనించండి. మార్కెట్ ఒక రేంజ్లో ఉంది కదా ఆ రోజు, ఇక్కడే ఒకే రేంజ్లో ఉంది. ఈ రేంజ్లో నుంచి మార్కెట్ బయటకు వచ్చే వరకు కూడా మనం ట్రేడ్ అయితే తీసుకోవద్దని చెప్పుకున్నామండి. ఇక్కడ వరకు అంటే మనకి రేంజ్ బౌండ్ అని మనకు తెలియదు, మార్కెట్ రేంజ్లో ఉంటుంది అని మనకు తెలియదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఒక రేంజ్లో ఉందని మనకు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఎటువంటి ఎంట్రీ అనేది ప్లాన్ చేయలేదు. ఓకే, మరి అక్కడే మళ్ళీ ఓపెన్ అయింది మార్కెట్, న్యూట్రల్ ఓపెన్ అయింది మళ్ళీ అక్కడే ఉంది కదా ప్రైజు. ఓకేనా, అదే రేంజ్లో ఉంటాయి ట్రై చేస్తుంది కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇది బ్రేక్ అయింది కదా బై చేయటం, ఇది బ్రేక్ అయింది కదా సెల్ చేయటం కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నారా, ఇక్కడ చూడండి విక్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ హై ఇంపార్టెంట్ మనకి, మార్కెట్ అలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ అనేది డైనమిక్ అండి, మారుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, అందుకే మనం ఏం అర్థమైంది ఇక్కడ, ఓకే ఇది హై అనుకున్నాం, ఇక్కడ ఉంది కదా ఇది లో అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ హై దగ్గర ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయింది, ఇక్కడ బై చేసాం అనుకోండి స్టాప్ లాస్ హిట్ అయింది. మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రైస్ అక్కడికి వచ్చింది మళ్ళీ ఫాల్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంటే, దాంతోపాటు ఇది కూడా ఇంపార్టెంట్, ఆ విక్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అయినా ట్రెండ్ బుల్లిష్ ఉంది కదా, మార్కెట్ ట్రెండ్ ఎట్టుంది బుల్లిష్ ఉంది కాబట్టి మనం ఆ బై సైడే ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నాం కదా. బై సైడే ప్లాన్ చేద్దాం, అప్పుడే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందని అనుకున్నాం. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం వీడియోలో, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చింది. అందులో మన సపోర్ట్ కూడా ఉంది, సపోర్ట్ జోన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ చేసింది కాబట్టి ఈ జోన్లోకి వస్తేనే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఈ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పుకున్నామండి కదా. ఓకే, పర్సనల్గా నేనైతే ఎటువంటి ఎంట్రీలు అయితే తీసుకోలేదు, ఎందుకంటే మార్కెట్ చూడండి ఒక రేంజ్లోనే ఉంది కదా. ఓకేనా, ఈ రేంజ్లోనే ఉంది. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలంటే ఇది బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవాలి, లేదనుకోండి మనం సెల్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, మ్యాక్సిమం ప్రైస్ హైలోకి రానివ్వాలి. హై అంటే ఎక్కడ అనేది మీకు డౌట్ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు హైలోకి వస్తే సెల్ చేయమన్నారు, లోలోకి వస్తే బై చేయమన్నాం అంటూ ఉంటారు కామన్గా, ఎవరైనా అంటారు. హై అంటే ఎక్కడ అనేది మీకు తెలియాలి ఫస్ట్. హై అంటే ఎక్కడ అంటే ఇది కొంచెం ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది కదా, ఈసారి ఇది హైయే కదా, ఫాల్ అయింది కాబట్టి అది కూడా ఒక మంచి పెద్ద రెడ్ క్యాండిల్తో ఫాల్ అనేది జరిగింది. అంటే అక్కడ ఎవరున్నారు, ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడండి ఒక పెద్ద బయింగ్ జరిగింది అనుకోండి, ఈ రెడ్ పక్కనే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మరి, అప్పుడు బయర్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి, సెల్లర్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయం, హైలో చేయం, లోలో కూడా చేయం. ఇక్కడ ఏం చేయాలంటే ఇదిగోండి, సెల్లింగ్ ఏమో ఫాస్ట్ ఉంది, బయింగ్ చూడండి స్లో ఉంది, స్లోగా అప్ సైడ్ వెళ్తుంది. కాబట్టి ఇది హై కదా, ఈ హైలోకి వచ్చినప్పుడు మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. నేను పర్సనల్ చేయలేదు, చెప్తున్నా ఇలా కూడా చేయొచ్చు. ఒక రేంజ్ బౌండ్లో ఉండేటప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రైస్ని. ఎక్కడైతే ప్రైస్ ఫాస్ట్గా అప్ సైడ్ వెళ్ళిద్దో అదే లో అనమాట. ఒక రీసెంట్ లో ఎక్కడుంది మనకి, ఓకే ఇక్కడ ఒకటి ఉంది, మెయిన్ బయింగ్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇంకోటి ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడే కదా, ఇదిగోండి ఇక్కడ బయింగ్ వచ్చింది చూడండి, కరెక్ట్గా అదే జోన్. ఓకే, అంటే ఇదే కదా ఈ జోను మనకి లో అనమాట. లో కింద మనం తీసుకుంటాం. ఒకవేళ మనం బై చేయాలని ప్లాన్ చేసుకుంటే ఈ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, అర్థమైందా. నేను అందుకే ఒక రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ అవాయిడ్ చేయమని చెప్పేది. ఒకవేళ చెయ్యాలి మనం రేంజ్ బౌండ్లో ఉన్న ట్రేడ్ చేయాలనుకుంటే రీసెంట్ హైని ఫైండ్ అవుట్ చేసి ఆ జోన్లోకి వస్తున్నప్పుడు మనకున్న సెటప్ ప్రకారం అక్కడ ఎంట్రీ వస్తే అప్పుడు మాత్రం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకేనా, మ్యాక్సిమం ఎంట్రీలు అయితే ఇంకా నేనేం చెప్పనండి. ఇలాంటి రేంజ్ బాండ్లు చెప్పామనుకోండి, ఎంట్రీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు, లాస్ అవుతుంటారు అనమాట. డికే కూడా ఉంటుంది కదా, ఆప్షన్ బయర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి డికే కూడా ఉంటుంది కాబట్టి అలాంటివి మనం అవాయిడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ సెల్లింగ్ ఎందుకు చేయాలి, బై చేయొచ్చు కదా అనుకుంటే బై కూడా చేయొచ్చు అండి. మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రైస్ని. ఇదిగోండి సెల్లింగ్ ప్రైస్ ఏమో ఫాస్ట్గా ఉందా, పెద్ద క్యాండిల్స్ పడుతున్నాయి. బయ్యింగ్ చూడండి కొంచెం చిన్నవి మీడియంగా ఉంటున్నాయి, కానీ రెడ్ క్యాండిల్సే పెద్దవి పడుతున్నాయి కాబట్టి కొంచెం సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ప్రైస్ అందులోనూ హైలో ఉంది కదా, ప్రైస్ అప్ సైడ్ వస్తూ పెరుగుతూ వచ్చి ఒక రేంజ్ చేసింది కదా, అందుకే ప్రైస్ అనేది ఆగటం జరిగింది, స్లోగా రీట్రేస్మెంట్ వస్తుంది. మనం ఈ లోలో బై సైడే ప్లాన్ చేద్దాం. ఇవాళ డైలీ క్యాండిల్స్లో మంచి లెర్నింగ్ పాయింట్ కూడా ఉందండి, వాల్యూమ్స్ గురించి, దాని గురించి చూద్దాం. ఓకే, ఈ వీడియో వల్ల మీకు వాల్యూ ప్రొవైడ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి రేపు డాన్స్ పోయేటప్పుడు ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ టైం ఫ్రేమ్ చెక్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి. ఓకే, ప్రైస్లో మనం చూడటానికి ఏం లేదండి. ఆల్రెడీ ఒక చిన్న డోజీలా ఉంది. ఇది కూడా ఒక డోజీ అనుకోవచ్చు, స్పిన్నింగ్ టాప్ అనుకోవచ్చు అండి. స్పిన్నింగ్ టాప్ అయినా డోజీ అయినా అన్నీ ఒకటే. ఓకేనా, అంటే ప్రైస్ అక్కడే ఉంటుంది కదా, ఆ రెండింటి ఒకటే, పేర్లు వేరు కానీ వెనక జరిగే సైకాలజీ ఒకటే ఉంటుంది. ప్రైస్లో చూడటానికి అయితే ఏం లేదండి మనకి. ఇక్కడ గమనించండి, వాల్యూమ్స్లో అయితే ఒక పాయింట్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, వాల్యూమ్ అనేది సడన్గా డ్రాప్ అయింది. ఎలా అర్థమైంది మనకి డ్రాప్ అయిందని అంటే, ఇక్కడ చూడండి యావరేజ్ లైన్ ఇక్కడ ఉంది, దాంతోపాటు వాల్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొంచెం బాగా తగ్గింది కాబట్టి వాల్యూము. ఆల్రెడీ మన క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా దీని గురించి మనం క్లియర్గా చెప్పుకున్నామండి. ఇప్పుడు మార్కెట్ ఏంది, మార్కెట్ ఆల్రెడీ ఏంటిది, అప్ ట్రెండ్ కదా. హైలోకి రాగానే వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అయ్యాయి. తర్వాత ఒక చిన్న రెడ్ పడింది, అక్కడి నుంచి ప్రైస్ ఆగింది. ప్రైస్ అక్కడ హై అవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పింది. ఓకే, ప్రైస్ ఏమో ఒక డోజీలా ఉంది కదా, తర్వాత ఏమో వాల్యూమ్ అనేది డ్రాప్ అయింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అంటే, ఒక మూమెంట్ ఇవ్వబోతుందని అర్థం చేసుకుంటాను. నేను పర్సనల్గా ఎలా అర్థం చేసుకుంటా అంటే, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, ఫాల్ అవుదా అంటే ఫాల్ కూడా అవ్వచ్చు అండి. ఫాస్ట్ ఫాల్ కూడా రావచ్చు. ఎందుకు ఫాస్ట్ ఫాల్ రావచ్చు అంటే, ఇక్కడ గమనించండి, ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. ఓకేనా, దానివల్ల మనం ఆలోచిస్తున్నాం ఓకే మార్కెట్ ఫాల్ కూడా రావచ్చు అని. అందుకని మనం ఏం చేద్దామంటే, ఒక లెవెల్ పెట్టుకుందాం. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, లేదనుకోండి అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంది. దీనివల్ల ఓకే, ఎటు సైడ్ అయినా సరే మార్కెట్ ఒక మూవ్మెంట్ అయితే ఇస్తుందండి. ఒక డైరెక్షనల్ ప్లే అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎక్కువ శాతం. హై ప్రాబిలిటీ ఎటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఎందుకంటే ట్రెండే బుల్లిష్ కదా, అందుకని. దీన్ని మనం ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి హవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్దామండి. ఓకే, మనం ఇప్పుడు హవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్లో ఏం జరిగిందో. అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ చూడండి సెల్లింగ్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. తర్వాత అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ లైట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఓకే ట్రెండ్ బుల్లిషే, అంటే మార్కెట్ అప్ సైడే వస్తుంది, కానీ సెల్లర్స్ చూడండి కొంచెం స్ట్రాంగ్గానే అనిపిస్తున్నారు. ఓకే, మరి ఫాల్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు కదా. కొంచెం స్లో అయింది కాబట్టి మనకి 2 క్వశ్చన్లు వచ్చాయండి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ 2 పాయింట్స్ అనేవి మనకి రావడం జరిగింది మైండ్లోకి. ఓకే, వాల్యూమ్ డౌన్ అయిందంటే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఫాల్ సైడ్ ఉందా, అప్ సైడ్ ఉందా అంటే ట్రెండ్ ప్రకారం అప్ సైడ్ ఉంది, కానీ వాల్యూమ్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటే చూడండి సెల్లింగ్ వస్తుంది, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే, కొంచెం ఫిల్టర్ అవుట్ చేయడానికి దీన్ని, ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి, 24,868 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి మార్కెట్ ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, అలా అర్థం చేసుకుందాం. ఫాల్ రావచ్చు, మంచిగా ఫాల్ వస్తుంది, అప్ సైడ్ కూడా మంచిగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 2 ఉన్నాయి కాబట్టి మనం అక్కడ కొంచెం లెవెల్స్ డ్రా చేసుకొని, ఆ లెవెల్స్ బ్రేక్ అయితే అటు సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, ఇవాళ జరిగిన దాన్ని కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేయడానికి ఎక్కువ లేదు మనకి. ఫాల్ అయితే ఓ రేంజ్లో ఉంది, మళ్ళీ అదే రేంజ్లో ఉండి కొంచెం ఫాల్ అనేది అయింది. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ బయింగ్ జోన్ అనుకుంటున్నాం కాబట్టి, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బయింగ్ జోన్ అనుకుంటున్నాం కాబట్టి, రేపు న్యూట్రల్ వైపునైనా లైట్ గ్యాప్ డౌన్ వైపునైనా మార్కెట్ ఫాల్ అవుతూ వస్తుంది కదా. ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టుకొని గ్రీన్ క్యాండిల్ రాగానే బై చేయకూడదు మనం. మార్కెట్ లైట్గా అప్ సైడ్ వెళ్ళనియండి, ఫాల్ వస్తుంది. మళ్ళీ ఈసారి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది అంటే, ఇది పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇది కొంచెం మంచి గ్రీన్ క్యాండిల్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, ఎందుకు అంటే ఇది బయింగ్ జోన్ అనేది మనకు కన్ఫర్మేషన్ రావాలి. ఎలా రావాలి అంటే, ఒక గ్రీన్ క్యాండిల్ వస్తేనే మనకు కన్ఫర్మేషన్ దొరికినట్లు, అంటే కొంచెం పెద్ద గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఎలా అంటే ఇదిగోండి, ఇలా వచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఈ లోలో ఇక్కడ. ఓకే, అది బయింగ్ జోన్ అని మనకు అర్థమైంది కాబట్టి, ఈసారి ప్రైస్ లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది అనుకోండి, ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చినా పర్లేదు. ఇక్కడ మనకి ఏం జరగాలంటే, సెల్లర్స్ వీక్ అవ్వాలి, బయ్యర్ అనేవాడు స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు మాత్రం మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ జోన్లో ఇలా జరిగినప్పుడు మాత్రం మనకి ఎంట్రీ అవకాశం ఉంటుంది, లేదనుకోండి ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయినా వెయిట్ చేయండి, మార్కెట్ లైట్గా అప్ సైడ్ రానివ్వండి. సెల్లింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు కొద్దిగా, అందుకని మనం ఈ జోన్లో మనకి సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. సెల్ చేయం మనం. ఓకేనా, అప్ సైడ్ వస్తుందంటేనే బయర్స్ ఉన్నారని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనం సెల్ చేయకుండా ఈ జోన్లో లైట్గా ఫాల్ రానివ్వండి. రీట్రేస్మెంట్ వచ్చాక బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా, మ్యాక్సిమం బై సైడే ఉంటాం. ఓన్లీ లెవెల్ బ్రేక్ అయితే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది లెవెల్ బ్రేక్ అయితే. లేదు, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. లైట్ గ్యాప్ అప్ అయిందంటే మనకు కొంచెం కన్ఫర్మేషన్ దొరికినట్టే కదా. అయినా సరే లోలోకి రానివ్వండి, లోలోకి వస్తేనే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లైట్ గ్యాప్ అప్ అయితే. లేదు, మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి. హై గ్యాప్ అప్ అయిందంటే అర్థం ఏంటి, ఏదైతే మనకి ఇక్కడ సెల్లింగ్ జోన్ అనుకుంటున్నామో అదంతా బ్రేక్ అప్ సైడ్ వచ్చి ఓపెన్ అయింది కదా ప్రైస్. మనకి ఏం అర్థమైంది, ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారని అర్థమైంది కదా, సెల్లర్స్ కంటే కూడా బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారని అర్థమైంది కదా. ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉన్నట్టే కదా, లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, డైరెక్ట్ ఇలా ఫాల్ అయింది అనుకోండి. ఓకే, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ డైరెక్ట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి. బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా,
ఓకే, ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే అప్ సైడే ఉంది, ట్రెండ్ అప్ సైడే. కానీ వాల్యూమ్స్ ప్రకారం లైట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది మనకి. ఫాల్ ఉంది, అలానే అప్ సైడ్ కూడా ఉంది. అది కూడా ప్రైస్ ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు, ఒక రేంజ్లోనే ఉంది కదా, అందుకని క్లారిటీ రాలేదు మనకి. అందుకని ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, ఇలా అర్థం చేసుకోండి. ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర రాకూడదు, ప్రైస్ హైలోనే ఉంటుంది అనుకోండి, అప్పుడు మాత్రమే బై సైడ్ ప్లాన్ చేస్తాం. లోకి వస్తున్నప్పుడు లైట్ గ్యాప్ డౌన్ జరిగినా లెవెల్ బ్రేక్ అవనివ్వండి. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏం అర్థమైనట్లు, సెల్లర్స్ వచ్చినట్లే కదా. ఆల్రెడీ ప్రైస్ అప్ సైడ్ వస్తూ వచ్చింది, హై చేసింది, ఒక రేంజ్లోనే ఉంటూ ఉంది. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఆ రేంజ్లోనే ఉంటుందంటే బయర్స్ వీక్ అవుతున్నారో అర్థమవుతుంది కదా మనకి. హైలో బయర్స్ ఉండరు కదా, అలా అర్థం చేసుకుంటాం అనమాట. ఓకేనా, హైలోకి వచ్చింది, సెల్లర్ సెల్ చేశారు, ఇప్పుడు వాల్యూమ్ రాలేదు, అక్కడ వీక్ అయ్యారని అర్థమవుతుంది కదా, బయర్స్ వీక్ అయ్యారని అర్థమైంది. కాబట్టి హై గ్యాప్ డౌన్ జరిగితే సెల్లర్స్ వచ్చారు అని తెలిసిపోయింది కదా మనకి. అందుకని హైలోకి వస్తున్నాం, సెల్ చేస్తాం, లోకి వెళ్తున్నా సరే సేల్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకేనా, సింపుల్గా ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, లెవెల్ బ్రేక్ అవ్వగానే సెల్ చేయొద్దండి, మళ్ళీ కొంచెం ఫాలో అవనిచ్చి రీట్రేస్మెంట్ రానివ్వండి. రీట్రేస్మెంట్ వచ్చాక సెల్ చేశారనుకోండి, మీకు హై ప్రాబిలిటీ ఎంట్రీస్ అనేది దొరుకుతాయి. వెళ్ళిపోయింది అనుకోండి ప్రైజ్ని, ఇవన్నీ వదిలేయండి ప్రైజ్ని, అంతే. ఓకే, మీకు క్లారిటీ ఉంటే ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ బిగినర్స్ అయితే అలా తీసుకోవద్దు. రీట్రేస్మెంట్ వచ్చాక ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 60% మనకి బై సైడ్ కనిపిస్తుందండి. ఓకేనా, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. 40% మాత్రం ఫాల్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కానీ మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ మూవ్మెంట్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎటో సైడ్ మూవ్ అయితే రావచ్చు ఇంకా, అని మాత్రం అర్థం చేసుకుంటున్నాం మనం. దేని ద్వారా, వాల్యూమ్స్ ద్వారా. ఓకేనా, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి, దాంతోపాటు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, రాసుకోండి పాయింట్స్ని, అప్పుడు మీకు అలవాటు అయ్యింది అనమాట మీ మైండ్కి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ఏం చెప్పుకున్నాం ఆ రోజు వీడియోలో, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మార్కెట్ చూడండి, ఫస్ట్ బ్రేక్ అయినా సరే చూడండి, ఫాల్ వచ్చి సెకండ్ టైం బ్రేక్ అయింది చూడండి. ఓకే, మార్కెట్ మీద ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు అయితే అవసరం లేదండి, వాళ్ళకి ఐడియా ఉంటుంది, తీసుకుంటారు. బిగినర్స్ ఏం చేయాలంటే స్టార్టింగ్ బ్రేక్ అవ్వగానే తీసుకున్నారు అనుకోండి, రాంగ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, మార్కెట్ ఫాల్ అయింది, సెల్లర్ వీక్ అయ్యి బయర్ స్ట్రాంగ్ అయ్యి మంచిగా బ్రేక్ అయింది కదా, అలా లాజిక్ అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది బిగినర్స్ ఎవరైనా. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకుందే ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఓకేనా, ఓకే, ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంది, మనం చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఓకే మంచిగానే వచ్చింది, మరి చూడండి అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళకుండా చూడండి ప్రైస్ అక్కడక్కడే ఉండి ఫాల్ అయింది లైట్గా, ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది కదా. మనకి ఏం అర్థమైంది ఇప్పుడు, ఇక్కడ ఇదేంటిది, ఒక షూటింగ్ స్టార్ లాగా ఫామ్ అయింది కదా, దీంతో పాటే దీంట్లో కూడా వాల్యూమ్స్ రాలేదండి. ఓకేనా, దీని ప్రకారం ఏం జరిగిందంటే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. మనకి నిఫ్టీ ఏమో ఛాన్సెస్ అటు ఇటు ఉన్నాయి, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఫాల్ సైడ్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, అందుకని దీనికి కూడా ఒక లెవెల్ పెట్టుకొని ఇది బ్రేక్ అవ్వగానే సేల్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకోండి. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మనం బై సైడ్ అనేది ఉండొచ్చు, ఎందుకంటే ట్రెండ్ మారలేదు ఇక్కడ. ఇదిగోండి మార్కెట్ చూడండి, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది అనమాట. ఇప్పుడు బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది ప్రైస్. అర్థమైందా పాయింట్, అర్థమైందా? ఇక్కడ 2 సార్లు బ్రేక్ అయింది కదా, ఇలా బ్రేక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ అయితేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు మనం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఫైట్ జరిగింది కదా, అందుకని ఒక క్యాండిల్తో బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం స్వింగ్ కింద. అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు మనకు మ్యాక్సిమం దీంట్లో ఏం కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ అనేది కనిపిస్తుంది, కాబట్టి కొంచెం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయింది అనుకోండి, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందండి మనకి. ఓకేనా, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఉంది మనకి, ఇక్కడ చూడండి, దీంట్లో కూడా సేమ్ ఇక్కడే ఉంది కాబట్టి 55,076 ఉందండి. ఈ జోన్ దగ్గర మనకి ప్రైస్ ఆగే ఛాన్స్ ఉంది. ఓకేనా, ప్రైస్ ఇక్కడ దాకా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సెల్లింగ్ కనిపిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ లో అనుకుంటున్నాం కదా, ఇది లో అనుకుంటున్నాం, హై అనుకుంటున్నాం, లో అనుకుంటున్నాం, ఇది లో అనుకుంటున్నాం, కాబట్టి ఈ లో బ్రేక్ అయినట్లు అయింది. కాబట్టి ఈసారి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, హైలో సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు మనం. ఓకేనా, లేదు లో బ్రేక్ అయినా సరే సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. హైలో సెల్ చేసే కంటే కూడా లో బ్రేక్ అవుతున్నప్పుడు ఇంకాస్త బెటర్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది ఇలాంటి టైంలో. న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయినా లేదు ఫాల్ అయితే వచ్చి ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ వరకు ఉంది మనకి ఛాన్స్, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వరకు మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్లో మాత్రం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మార్క్ చేసుకోండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయిందంటే మనం అర్థం చేసుకుంటున్నాం, కొంచెం బయింగ్ ఉందని అర్థం చేసుకుంటాం, కాబట్టి మార్కెట్ మన లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ జోన్ బ్రేక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయినా సరే ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది.
ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అవ్వకుండా ప్రైస్ అనేది కొంచెం ఆగి అప్ సైడ్ బ్రేక్ మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనకు కన్ఫర్మేషన్ అయినట్లే కాబట్టి బయర్ సెంటర్ అయినా మనకు అర్థమైంది కదా, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లోలోకి వస్తున్నా బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, హై వెళ్ళి లోలోకి వస్తున్నా బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ అయింది, లైట్ గ్యాప్ డౌన్ అయినా హై గ్యాప్ డౌన్ జరిగినా మనం సేల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? సింపుల్. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో అయినా నిఫ్టీలో మూవ్మెంట్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉందండి. ఓకేనా? అప్ సైడ్ మూవ్ వచ్చా డౌన్ సైడ్ మూవ్ వచ్చా అనేది చెప్పాం కదా, ఆ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమైంది, కొంచెం బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి మనం కొంచెం పాసిబిలిటీ అనేది బెటర్గా ఉన్న టైంలోనే ఎంట్రీ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.